మన భారతదేశపు ప్రధాని నరేంద్ర మోడీ గారు మన దేశ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించారు. నా దేశపు రాజ్యాంగం ఒక దళితుడు, వెనకబడి కులం నుంచిన వ్యక్తి రచించారు. ఆ రాజ్యాంగం ఎంత గొప్పదంటే ఒక సాధారణ ఆదివాసీ మహిళని, ఒక గిరిజన వర్గానికి చెందిన మహిళని భారతదేశపు మొట్టమొదటి పౌరురాలిగా చేసింది. ఒక అడవి బిడ్డని భారతదేశపు అధ్యక్షురాలిగా చేసింది. ఈరోజు మా దేశం మొత్తం ఆమెకు సెల్యూట్ కొట్టి గౌరవిస్తుంది. మా రాజ్యాంగం ఎంత గొప్పదంటే ఒక టీ అమ్ముకునే వ్యక్తినైన నన్ను, ఒక చాయ్ వాలాని భారతదేశ ప్రధానమంత్రిగా చేసింది. వెనకబడి కులం నుంచి వచ్చిన నన్ను ఒక్కసారి కాదు, పోని 2 సార్లు కాదు, 1 కాదు 2 కాదు, వరుసగా 3 సార్లు ఒక సాధారణ టీ అమ్ముకునే వ్యక్తిని నన్ను భారతదేశ ప్రధానమంత్రిగా చేసింది. ప్రపంచంలో ఏ దేశంలో ఇలా జరగదు, ఒక నా భారతదేశంలోనే జరుగుతుంది. అది నా దేశపు రాజ్యాంగ గొప్పతనం, అది నా భారతదేశ గొప్పతనం. 140 కోట్ల మంది భారతీయులు ఈ రాజ్యాంగాన్ని పాటిస్తారు. నా దేశపు రాజ్యాంగం ప్రపంచంలోనే చాలా గొప్ప రాజ్యాంగం అని ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు.